East Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. మనం చిన్నప్పుడు చదువుకున్న కథల్లోనో లేదా డిస్నీ కార్టూన్ సినిమాలోనో చూస్తూ ఉంటాం. ఒక చిన్నారి అడవిలోకి వెళితే చాలు పక్షులు వచ్చి భుజాలపై వాలుతాయి. క్రూర జంతువులు కూడా పెంపుడు జంతువుల్లా మారి ఆ పాప చుట్టూ తిరుగుతుంటాయి. అదంతా కేవలం గ్రాఫిక్స్ సినిమాల్లో సాధ్యం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ దృశ్యం చూస్తే అరే నిజంగానే డిస్నీ ప్రిన్సెస్ భూమిపైకి వచ్చేసిందా అని అడగక మానరు. సాధారణంగా ఆ వయసు పిల్లలు ఒక అడవి పిల్లను చూసినా, ఒళ్ళంతా ముళ్లతో ఉండే ముళ్ళ పందిని చూసినా భయంతో అమ్మ వెనుక దాక్కుంటారు. కానీ ఈ చిన్నారి మాత్రం అలా కాదు. ఆ వన్య ప్రాణులతో కలిసి హ్యాపీగా ఆడుకుంటుంది. ఆ జంతువులు కూడా ఈ పాపను తమ సొంత కుటుంబ సభ్యురాల్లా చూస్తూ ఆమె వెనుక స్నేహితుల్లా నడిచి వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ రియల్ లైఫ్ వండర్ చైల్డ్ ఎవరు? ఆ చిన్నారికి ఈ వన్యప్రాణులకు మధ్య ఉన్న అసలు విడదీయలేని అనుబంధం ఏంటి? ఈ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన వీడియో శ్రీలంక నుంచి వెలుగులోకి వచ్చింది. అక్కడ నివసించే ఒక చిన్నారికి ప్రకృతి అన్న వన్య ప్రాణులన్న విడదీయలేని ఒక అపురూపమైన అనుబంధం ఉంది. ఈ చిన్నారి పచ్చని పొలాల్లోనో లేక తోటల్లోనో నడుస్తూ ఉంటే చాలు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఒక అడవి పిల్లి, ఒక ముళ్ళ పంది ఆమె వెనుక లైన్ కట్టి మరీ నడుచుకుంటూ వచ్చేస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముళ్ళ పంది అనేది చాలా సున్నితమైన, అదే సమయంలో ప్రమాదకరమైన జంతువు. ఎవరైనా తన దగ్గరకు వస్తే చాలు భయంతో తన ఒంటిపై ఉన్న పదునైన ముళ్లను నిక్కబొడుచుకొని దాడికి సిద్ధం చేస్తుంది. కానీ ఈ చిన్నారి దగ్గరకు వచ్చేసరికి ఆ ముళ్ళ పంది తన ముళ్ళన్నిటినీ దించేసి ఒక చిన్న పెంపుడు జంతువులా మారిపోతుంటుంది. ఆ చిన్నారి ఏది చెప్తే అది వింటూ ఆమె అడుగుల్లో అడుగులు వేస్తూ సాగిపోతుంది. అయితే ఈ వింత స్నేహం వెనుక ఒక మనసును కరిగించే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. జంతువులకు భాష తెలియకపోవచ్చు, కానీ ప్రేమను గుర్తించే గుణం మనుషుల కంటే వాటికే ఎక్కువగా ఉంటుంది. గతంలో ఒకసారి కొన్ని అడవి కుక్కల దాడిలో ఈ ముళ్ళపంది తీవ్రంగా గాయపడింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న ఆ మూగజీవాన్ని ఈ చిన్నారి చూసింది. భయపడకుండా ఆ ముళ్ళపందిని రక్షించి ఇంటికి తెచ్చి దానికి పట్టీలు వేసి ఆహారం అందించి ప్రాణాలు నిలబెట్టింది. అలాగే తల్లికి దూరమైన ఓ అడవి పిల్లను కూడా ఈ చిన్నారి ఎంతో ప్రేమతో పెంచింది. తను ఆపదలో ఉన్నప్పుడు అమ్మలా ఆదుకున్న ఆ చిన్నారి ప్రేమను ఆ మూగజీవాలు ఇప్పటికీ మర్చిపోలేకపోయాయి. అందుకే అప్పటి నుంచి ఆ చిన్నారే వాటికి సర్వస్వమైపోయింది. ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి బాడీ గార్డ్స్లా, బెస్ట్ ఫ్రెండ్స్లా తోడుగా వెళ్తుంటాయి. ఈ చిన్నారి జంతువులతో కలిసి ఆడుకుంటున్న పొలాల్లో విహరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఆలస్యం. మిలియన్స్ కొద్ది వ్యూస్తో వైరల్గా దూసుకుపోతున్నాయి. ఈ అద్భుతమైన సాన్నిహిత్యాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంతకంటే అందమైన దృశ్యం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఈ పాప నిజమైన డిస్నీ ప్రిన్సెస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రకృతిని, జంతువులను మనం ప్రేమిస్తే అవి కూడా మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాయని నిరూపించడానికి ఈ చిన్నారి వీడియోనే ఒక పెద్ద ఉదాహరణ. క్రూర జంతువులను కూడా కేవలం ప్రేమ అనే ఆయుధంతో ఆ చిన్నారి ఎలా లొంగ తీసుకుందో చూసైనా ప్రస్తుత సమాజంలో జంతువులపై హింసకు పాల్పడే కొందరు మనుషులు మారాలని నెటిజన్స్ హితవు పలుకుతున్నారు. నిజంగానే ఈ చిన్నారికి ఆ వన్య ప్రాణులకు మధ్య బంధం ఒక మ్యాజిక్ లాంటిది. మాటలు రాని ఆ మూగజీవాలు చూపిస్తున్న కృతజ్ఞత, ప్రేమ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది మనసులను గెలుచుకుంటుంది.